హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ 2024కు సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎస్ఎస్సి నుంచి మరొక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇది ఎస్ఎస్సి 2024 సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్లో దాదాపు మనకున్న పోస్టులు అయితే 3712 పోస్టులు అనేవి మనకున్నాయి. ఈ 3712 పోస్టులో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్లో ముఖ్యమైనవి అయితే లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించిన కేటగిరీ పోస్టులు, అట్లాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ, అట్లాగే డేటా ఎంట్రీ ఆపరేటర్లో గ్రేడ్ ఏకి సంబంధించిన పోస్టులు అనేవి అందుబాటులో ఉన్నాయి. మరి ఈ నోటిఫికేషన్లోని ఈ కేటగిరీ పోస్టులకు అర్హత వచ్చేసేసి ఇంటర్మీడియట్ ఉండాలి, లేకపోతే ఇంటర్మీడియట్కు ఈక్వలెంట్గా ఉన్న ఏ కోర్సులు చేసినా వాళ్ళందరూ కూడా ఎలిజిబులేనండి. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ ఉన్నా అట్లాగే ఈక్వలెంట్ కోర్సులో ఎట్లాంటివి చదివినా కానీ వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు మాత్రం అర్హులుగానే చెప్పొచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో మరికొన్ని రకాల కేటగిరీ పోస్టులు ఉన్నాయి. ఆ కేటగిరీ పోస్టులు అయితే ఎస్పెషల్లీ కన్జ్యూమర్ అఫైర్స్ కావచ్చు, అట్లాగే ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, కల్చర్ మినిస్ట్రీ కావచ్చు. వీటిలో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాత్రం కంపల్సరీగా ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ ఉండాలి. ఆ సైన్స్ గ్రూప్లో కంపల్సరీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది. దీని అర్థమైంది, కంపల్సరీగా ఇంటర్లో ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అర్హులండి. ఎంపీసీ వాళ్ళు ఇందాక చెప్పిన పోస్టులకు అర్హులే, ఎస్పెషల్లీ కేవలం ఎంపీసీ వాళ్ళు ఈ పోస్టులకే అర్హులు. ఈ పోస్టులకు మాత్రం అదర్ ఇంటర్మీడియట్ గ్రూప్స్ వాళ్ళు మాత్రం అర్హులు కాదండి. ఆ విషయాన్ని ఆస్పిరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఉన్న ఏజ్ లిమిట్ ఎంత? ఏజ్ అనేది మినిమం మనకు 18 ఇయర్స్ అనేది ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అట్లాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంది. అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ ఎట్లయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో కూడా వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ అనేది ఇప్పటి నుంచి చేసుకోవచ్చు. ఏప్రిల్ 8వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు మనకు అవకాశం ఇచ్చిండ్రు. అంటే ఆల్మోస్ట్ మనకు ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎండ్ తేదీ వచ్చేసేసి మే 7th అండి. వీలైనంత తొందరగా ఆస్పిరెంట్స్ అప్లై చేసుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ 3 స్టేజ్లలో ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3గా దీన్ని సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తారు. మరి టైర్ 1లో ఏముంటుంది అంటే టైర్ 1లో సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అది సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం. మరి ఈ సిబిటిలో 100 క్వశ్చన్స్ ఉంటాయండి, 200 మార్క్స్ ఉంటాయి. అంటే ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ 100 క్వశ్చన్స్లో ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ ఏరియాస్ నుంచి మన క్వశ్చన్స్ అడుగుతారంటే మనకు జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి వచ్చేసేసి 50 మార్క్స్ ఉంటాయండి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి సంబంధించి కూడా 50 మార్క్స్ ఉంటాయండి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అండి. అదేవిధంగా కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి మాత్రం 25 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి కూడా 50 మార్క్స్. మొత్తం కూడా ఈ 4 ఏరియాస్ నుంచి 25 అడిగితే మొత్తం 100 క్వశ్చన్స్కి 200 మార్కులు ఉంటాయి. మరి నెగిటివ్ ఏమైనా ఉంటుందా ఉండదంటే తప్పకుండా నెగిటివ్ ఉంటుంది. ప్రతి తప్పుకు 0.5 మార్క్స్ అనేది నెగిటివ్లోనే ఉంటుంది. ఆ విషయాన్ని ఆస్పిరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎగ్జామినేషన్ ఏ మీడియంలో ఉంటుంది? ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అట్లాగే హిందీ మీడియంలో కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు మనకు అక్కడ క్లియర్గా అడుగుతుంది, దాన్ని మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. మరి దీని అప్లికేషన్కి సంబంధించిన ఫీ వివరాలు ఏ విధంగా ఉంటాయంటే కేవలం 100 రూపీస్ మాత్రమే ఫీ అనేది ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అట్లాగే ఉమెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఫీ అనేది ఇక్కడ ఉండదండి. అదేవిధంగా మనకు టైర్ 1లో ఇఫ్ ఇన్ కేస్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా టైర్ 2కి
పోతారండి. టైర్ 2లో మాత్రం డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎస్, ఏముంటుంది? డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఎవరైనా టైర్ 2 కూడా క్లియర్ చేస్తే వాళ్ళు టైర్ 3కి వెళ్తారు. టైర్ 3లో స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తం మీదుగా ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 క్లియర్ చేసేసి ఎవరైతే టాప్ మెరిట్లో ఉంటారో అకార్డింగ్ టు రిజర్వేషన్ కావచ్చు లేదా ఓపెన్ కేటగిరీ కావచ్చు, వాళ్లకు దీనికి సంబంధించిన ఉద్యోగాలు అనేవి వస్తాయండి. 3 స్టేజీలు దాటాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ విషయాన్ని కూడా ఆస్పిరెంట్స్ అందరూ కూడా గమనించాలి. ఎస్, దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకు ఆల్మోస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి దానికంటే ముందు, ఎగ్జామినేషన్ డేట్స్ కంటే ముందు మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కావచ్చు, ఆన్లైన్ ప్రాసెస్ కావచ్చు, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మనకు ssc.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్ని మనం ఫాలో అయితే సరిపోతుందండి. ఎస్, మరి ఫస్ట్ టైర్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి మనకు ఎప్పుడు పెడుతున్నారంటే జూన్ లేదా జూలై నెలలో టైర్ 1కు సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. అట్లాగే టైర్ 2కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇంకా రాలేదు, తొందరలో రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ జూన్ జూలైలో ఇది క్లియర్ అయిపోతే టైర్ 2కు సంబంధించిన షెడ్యూల్ పైన కూడా కసరత్తు అనేది జరుగుతుంది. టైర్ 2 కంప్లీట్ అయిపోతే టైర్ 3 చాలా తక్కువ మంది ఉంటారు కావున పెద్ద ప్రాబ్లం అనేది అయితే ఉండదండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే తప్పకుండా రాయాలనుకుంటారో, ఎవరైతే ఎస్ఎస్సి సైడ్ ఉద్యోగాల వైపు వెళ్ళాలనుకుంటారో లేదా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మేము సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల సైడ్ ప్రయత్నం చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సదవకాశం అండి. సో ఈ నోటిఫికేషన్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను దానికి తప్పకుండా రెస్పాండ్ కావడానికైతే ప్రయత్నం అనేది చేస్తాను. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.